నరసింహ శతకము. చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని ఉడమిలో జనుల మెప్పులకు గాదు. జన్మ పావనతకై స్మరణ చేసెదగాని సరివారితో ప్రతిష్టలకు గాదు. ముక్తి కోసము నేను మృక్కి వేడెదగాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు. నిన్ను బొగడు విద్య నేర్చి తినేగాని కుక్షి నింపెడు కూటి కొరకుగాదు. పారమార్థికమునకు నే బాటు పడితి కీర్తికి నపేక్ష పడలేను కృష్ణవర్ణ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున నివసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పోగొట్టేవాడవు, దుష్టులను శిక్షించేవాడవు. తండ్రి, నిర్మల చిత్తముతో నిన్ను సేవిస్తాను, కానీ లోకం మెప్పు కొరకు కాదు. బ్రతుకును పవిత్రం చేసుకునేందుకు నీ స్మరణ చేస్తాను గాని తోటివారిలో గొప్పతనాన్ని ఆశించి కాదు. మోక్షము కొరకు నిన్ను ప్రార్థించి భక్తి చేస్తాను గాని గొప్ప సంపదలు ఆశించి కాదు. నిన్ను స్తుతించుట కొరకు విద్యను అభ్యసించానే గాని పొట్టకూటికి కాదు. నల్లనయ్యా, పరతత్వానికి పాటుపడ్డానే గాని కీర్తి కాంక్ష కొరకు కాదు. పనులన్నీ పూజలు కావాలి, ఆచరణ అర్చనగా మారాలి, ఆలోచనలన్నీ ఆరాధనా పుష్పాలు కావాలి. మిథ్య జగత్తు మన్ననలు ముముక్షువునకు ఏనాడైనా బంధాలే. ప్రాపంచిక సంపదలు ఎవరికైనా బరువులే అని ఈ పద్య భావము. ధన్యవాదము.